హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ నేతి బీరకాయ పచ్చడి. నేతి బీరకాయ పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది స్వర్గానికి బెత్తెడు దూరం. కానీ దీనిని ఎలా పడితే అలా చేయకుండా మనం చెప్పిన ప్రాసెస్లో చేస్తే టేస్ట్ అదుర్సండి. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. నేతి బీరకాయ ఇలా ఉంటుంది. దీని అంబడి బీరకాయ అని కూడా అంటారు. దీనితో పచ్చడి మాత్రమే చేస్తారండి, కర్రీ అస్సలు చెయ్యరు. ఎందుకో నాకు తెలీదు. ఇది సిటీల్లో అస్సలు దొరకదండి, పల్లెటూరుల్లో మాత్రమే బాగా దొరుకుతుంది. దొరికితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇలా లేతగా ఉన్న నేతి బీరకాయని తీసుకోవాలి. దీనిని ఇక్కడ చూపిస్తున్నట్లు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిని నేతి బీరకాయ అనే పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదండి. మీకు కనుక తెలిస్తే నాకు కమెంట్లో తెలియజేయండి. ఇలా పీసెస్ని పెద్ద పెద్దగా కట్ చేసి తీసుకోవాలి. ఒక పాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మన కారానికి తగ్గట్టు ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు తుంచి మాత్రమే వేసుకోండి. అలాగే ఫుల్గా వేసేస్తే అవి పగిలి ముఖానికి వచ్చి పడతాయి. అలా పడడం వల్ల ఒక్కొక్కసారి మనము ముఖము అలాగే చేతులు కాలే ప్రమాదం ఉంది. పచ్చిమిరపకాయలు వేగిన తరువాత కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. వీటిని ఒకసారి పైకి కిందకి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదండి, బాగా నీరురుతుంది ఈ నేతి బీరకాయకి. చూడండి, మగ్గిన తరువాత ఇలా సాఫ్ట్గా ఉంటుంది బీరకాయ. ఇలా అయ్యే వరకు మగ్గించుకోవాలి. తరువాత దీనిలోకి పెద్దగా కట్ చేసుకున్న 3 టమాటాలను యూస్ చేసుకున్నాను. టొమాటోలను కూడా దీనిలో వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి వీటిని కూడా మగ్గించుకోవాలి. 5 నిమిషాల తరువాత మూత తీసి చూస్తే టొమాటోలు కూడా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటాయి. టొమాటోలు కూడా మగ్గిన తరువాత ఒక చిప్ప కొబ్బరిని వేసుకోవాలి. అది పచ్చి కొబ్బరైనా ఎండు కొబ్బరైనా పర్వాలేదు. కొబ్బరి టొమాటోలు ఈ చట్నీకి చాలా టేస్ట్ని ఇస్తాయండి. కొబ్బరి ముక్కల్ని ముందుగా ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి ముక్కలు వేసిన తరువాత ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకొని కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. మనం కొంచెం ఎక్కువగానే కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు కొత్తిమీర సాఫ్ట్ అయ్యే వరకు దీన్ని కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, కొత్తిమీర కూడా మగ్గిపోయింది. అలాగే దానిలో ఊరిన నీళ్లు కూడా అడుగంటినయ్యి. ఈ కన్సిస్టెన్సీలో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మపండంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని దీనిని చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత దీనిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తరువాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసుకొని మనము మిక్సీ పట్టుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండానే ఒక 4-5 రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన నేతి బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.